నమస్తే. ఈ ప్రాణాయామంలో 5 ఉంటాయి. దాంట్లో 2 చాలా ముఖ్యమైనవి. ఒకటి కపాలభాతి, రెండోది అనులోమ్ విలోమ్. కపాలభాతి మనము చాలామందికి కన్‌ఫ్యూజన్‌లో వెళ్ళిపోతారు. అంటే ఎలా చేయాలి? లేకపోతే చేసే విధానంలో కొంచెం సరైన పద్ధతిలో చేయకుండా ఇక్కడ కడుపులో నొస్తుంది అని చెప్పేసి మానేస్తూ ఉంటారు. సో అలా కాదు. మనం నోస్ ఎలా క్లీన్ చేస్తామో ఆ పొజిషన్లో ఆ మూమెంట్ అనేది వస్తుందన్నమాట మన స్టమక్లో నుంచి. మనం మనం ఒక్కసారి గమనించండి. నోస్ క్లీన్ చేసేటప్పుడు మన స్టమక్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది. స్టమక్ కొద్దిగా లోపలికి వెళ్తుందా, లేకపోతే కొద్దిగా ముందుకు వస్తుందా? ఇది కపాలభాతి. సో మనం దాని ముందు ఒక్కసారి గమనించుకోండి. ఒకసారి మీరు క్లోజ్ రూమ్లో ఉండేసి మీరు అందుకని చాలామంది మొహమాటం ఉంటుంది కదా. సో మొహమాటం అనేది మనం వెనకడుగు వేసేస్తుంది అనమాట. ఇది చేయని కదా. అంటే నోస్ క్లీన్ చేస్తాం. ఆ మూమెంట్ అనేది ఒక్కసారి మీరు గమనించుకొని అదే మూమెంట్లో మీరు నోస్ పైన ఫింగర్ తీసేసి ధ్యాన ముద్రలో ఉండేసి ఇక్కడ ఫింగర్ పెట్టినప్పుడు మీకు ఒక మూమెంట్ వచ్చేస్తుంది. నోస్ క్లీన్ చేస్తున్నాం కదా, ఆ ఫింగర్ని అక్కడ తీసేసి ధ్యాన ముద్రలు పెట్టేసి ఇది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో నోస్ క్లీనింగ్ ఏ విధంగా అయితే చేస్తారో అదే ఒక మూమెంట్లోని కపాలభాతి వస్తుంది. కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత కొన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో కపాలభాతి, దాన్ని చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇదే లాజిక్. కపాలభాతి అనేది నోస్ క్లీనింగ్కి లేదు. బట్ నోస్ని మనం క్లీన్ చేయకుండా ఆ మూమెంట్ని స్టమక్లో ఉన్నటువంటి ఒక గాలిని మెల్లిగా కొద్దిపాటి ఫోర్స్ని ఉపయోగించి మనము నోస్ నుంచి బయటకు నెట్టేస్తాం. సో అనులోమ్ విలోమ్ అనేది ఏంటంటే దాంట్లో 3 ఉంటాయి. ఒకటి గాలి ఎడమ నుంచి ఫస్ట్ మొదటగా ఎడమ నుంచి గాలి పీల్చుకోవాలి, కుడి నుంచి గాలిని వదలాలి. సో ఎడమ నుంచి గాలి మెల్లిగా పీల్చుకొని అదే మూమెంట్తో కుడి నుంచి మెల్లిగా వదలాలి. అదొకటి. రెండోది ఎడమ నుంచి గాలి పీల్చుకొని మళ్ళీ ఎడమ నుంచి గాలి వదలడం, మళ్ళీ కుడి నుంచి గాలి పీల్చుకొని కుడి నుంచి మళ్ళీ వదలడం. మూడవది గాలి పీల్చుకొని ఒక 10 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ అన్న మినిమం 5 సెకండ్స్ హోల్డ్ చేసేయాలి. తర్వాత రిలీజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే. అది ఫస్ట్ మొదటగా నేను చూపించేసేది ఏంటంటే గాలి పీల్చుకొని వదలడం. అది ఎలా అంటే ఎడమ నుంచి మొదట స్టార్ట్ చేయాలి. అతి నెమ్మదిగా పీల్చుకొని అదే మూమెంట్ ఏ విధంగా అయితే మనం గాలి పీల్చుకుంటున్నామో అదే విధంగా గాలిని వదలాలి. ఓకే. ఇది రెండోది. మూడోది స్టాప్. సో గాలి పీల్చుకున్నప్పుడు మనము ఇక్కడ నుంచి ఎడమ నాసిక రంధ్రం నుంచి గాలి పీల్చుకున్నప్పుడు అది క్లోజ్ చేసిన తర్వాత మెల్లిగా కుడి నాసిక రంధ్రం నుంచి వదిలేసేయండి. ఇది డైలీ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఇది శరీరానికి అలవాటు అయిపోతుంది. అలవాటు అయినంత వరకు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ రావాలి. ఫస్ట్ దీని మీద మంచి ఒక ఆసక్తి అనేది బాగా ఏర్పడాలి. నేను చేస్తాను, నాకు ఇది బాగా నేను ఇది చేసిన సమస్యను తగ్గించుకుంటాను అనేది ఒక భావన కలగాలి. సో భావన మీకు మెయిన్ ఏంటంటే భావన కావాలి. ఈ భావన అనేది ఎట్లా అంటే మీ సమస్య ఎక్కడైతే ఉందో దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి. ఇవన్నీ మళ్ళీ ఎక్కడో ఆలోచించి చేస్తే రిజల్ట్ రాదు.
సో మీరు చేసే టైంలో మీ భావన కూడా అక్కడే ఉండాలి. మీ సమస్య పైనటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పైనటువంటి దృష్టి పెట్టి, అది కూడా రెండు ఏ ఆసనం వేసినా కూడా ప్రాణాయామంలో ఏది చేసినా కూడా కళ్ళు మూసుకొని చేయాలి, కళ్ళు తెరిచి చేయకూడదు. ఓకే, కళ్ళు మూసుకొని చేయాలి, నెమ్మదిగా నిదానంగా. నేను ఓన్లీ స్టమక్లో నుంచి కొద్దిపాటు ప్రెషర్ని వెనక్కి నెట్టి గాలిని కడుపులో నుంచి స్టమక్లో నుంచి బయటకు నెట్టుతున్నాను. అది కూడా నోస్ నుంచి, నోరుతోని కాదు. సో రెండవది ఏంటంటే స్నీజింగ్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని చెయ్యండి కపాలభాతి. రెండవది అన్నం. మీరు ఎంతవరకు డీప్గా పీల్చుకోలితే అంతవరకు తీసుకోండి గాలి, ఎంతవరకు అయినా సరే. స్లోగా, స్పీడ్గా తీసుకోవద్దు. వద్దు, నెమ్మదిలోనే కొద్దిపాటు స్పీడ్ ఉంటుంది. నేను చాలా తొందరగా ఎగ్జైల్ చేశాను, బట్ నేను చెప్పినట్టు 3 ఉంటాయి. హోల్డ్ చేయడం, తొందరగా రిలీజ్ చేయడం, రెండోది ఎక్కడి నుంచి ఇన్హేల్ చేసినామో అక్కడి నుంచి ఎక్సైల్ చేయడం. ఈ 3 ఉంటాయి. నెమ్మదిగా నిదానంగా చేయాలి, తొందరపడకూడదు. అలాగే మీ భావన కూడా, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ సమస్య మీద పెట్టండి ఫస్ట్ థింగ్. లేకపోతే రిజల్ట్ రాదు, మీరు ఫలితాన్ని చూడరు. ఓకే, సో ఇది కపాలభాతి, అనులోమ విలోమ. దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు వీడియో కాల్ ద్వారా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బట్ ఇది మొదటిసారిగా నేను, ఇది 2-3సారి అనుకుంటా, సెకండ్ టైం వీడియో ప్రిపేర్ చేసి పంపడం అనేది. బేసిక్గా యోగా అనేది చాలా ఓపికతో కలిగినటువంటి విషయం కాబట్టి ఇది చాలా తక్కువ మందికి, రెగ్యులర్గా, అంటే ఇప్పుడు దాదాపు ఏదో 4 రోజులు చేసేసి ఒక 1 మంత్ చేసి రిజల్ట్ వచ్చిందంటే దాన్ని మానేయడమో లేకపోతే కాదు. రెగ్యులర్గా చేసుకుంటే మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. సో గ్యాస్ ట్రబుల్ కానీ, కపాలభాతిలో ఉన్నటువంటి చాలా బెనిఫిట్స్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ కానీ, లేకపోతే ఇంకా మలబద్ధకం కానీ, అలాగే డయాబెటిక్స్ కానీ, అలాగే నిద్ర చాలామందికి పట్టదు. ఇవన్నీ చాలా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ ప్రాణాయామంలో ఏముంది, ఈ కపాలభాతిలో ఏముంది, అనులోమ విలోమంలో ఏముంది అంటే, ఇప్పుడు కపాలభాతి గురించి చెప్పాలి అంటే మనం ఎంత శక్తివంతమైందంటే ఆల్మోస్ట్ మీకు డౌట్ రావచ్చు, దీని అంత శక్తివంతమైనది ఏది అంటే, మనం ఆహారం మన నోట్లో నుంచి పీల్చుకొని స్టమక్లో పంపిస్తాము. సో ఇక్కడ నుంచే మనకు అంత బాడీ సప్లై అవుతుంది. మొత్తం ఇక్కడ డైజెషన్ అయిపోయి మొత్తం ఏవైతే అది లోపల, నాకు అంత సైన్స్ తెలియదు, బట్ ఎక్కడైతే దాన్ని మనం అనుకుంటాం అన్నం తింటేనే మనం హెల్తీగా ఉంటాం, అన్ని తింటేనే హెల్తీ కాదు. ఎక్కడ పంపిస్తాం? స్టమక్లోనే పంపిస్తాం. స్టమక్ నుంచే మొత్తం పైనుంచి తల నుంచి కాలు ఫింగర్ వరకు కూడా అన్ని బ్లడ్ సప్లై కానీ, విటామిన్ సప్లై కానీ అన్నీ సప్లై అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ కపాలభాతి అనేది కూడా మన తల పై భాగం నుంచి కాలు ఫింగర్ వరకు కూడా దాని రిజల్ట్ ఇస్తుంది అనమాట. కపాలభాతి అనేది స్టమక్ సంబంధించినటువంటి ఒక యోగా కాబట్టి అంత శక్తి. మనం ఆహారం తీసుకుంటే మన స్టమక్లోకి వెళ్తే మనం ఏ విధంగా అయితే ఫీల్ అవుతామో, నేను ఈరోజు అన్నం తిన్నా, నేను ఈరోజు అన్ని ఫ్రూట్స్ తిన్నా, డ్రై ఫ్రూట్స్ తిన్నా, అన్నీ తిన్నా, కడుపులో వేసినా ఇక నాకు అంత హెల్తీ అయిపోతా అనుకుంటారు కదా. సో అదేవిధంగా కపాలభాతి కూడా మనం ఏ విధంగా అయితే ప్రాపర్గా చేయాలి. ఇది ప్రాపర్గా చేసినప్పుడు స్టమక్ నుంచి మనకు దీని యొక్క రిజల్ట్స్ అనేవి మన తల భాగం నుంచి ఫింగర్ వరకు, కాలు ఫింగర్ వరకు కూడా రిజల్ట్ ఇస్తుంది. బట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసేయాలి, భావన
మీకు సమస్య ఎక్కడైతే ఉందో భావన కూడా అక్కడే ఉండాలి. ధన్యవాదాలు. నిత్యం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. జై భవాని.